ఈ లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలని పరిపాలించే వాళ్ళు కూడా లయమైపోయినప్పుడు, మహాప్రళయం అయిపోయిన తరువాత కటిక చీకటి కావల ఎవ్వరి సహకారం లేకుండా తనంత తాను ప్రకాశించేవాడెవరో ఆయనే భగవంతుడు. అసలు నిజానికి భా అంటే కాంతి, అందుకే భాస్కరుడు అంటారు. అటువంటి కాంతి దీపం. దీపము పెట్టకుండా అసలు పూజ చెయ్యరు. దీపం పెట్టకుండా పూజ చెయ్యకపోవడానికి కారణం ఏమిటంటే, మనకి భగవంతుడు 5 ఇంద్రియములు ఇచ్చాడు. సుఖములు కానీ దుఃఖములు కానీ అన్నీ నిజానికి ఆ 5 ఇంద్రియముల మీదే ఆధారపడ్డాయి. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించండి, ఎన్ని కోట్ల దుఃఖాలు ఉండనివ్వండి, అన్నీ కూడా ఈ 5 ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 5 ఇంద్రియములు పనిచేయడం ఆగిపోయాయి అనుకోండి, సుఖము దుఃఖము అన్న మాట లేదు. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, భగవంతుడు ఒక రోజు నిర్ణయించి ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు సమస్త ప్రాణులకు ఉన్న 5 జ్ఞానేంద్రియములు అట్లాగే ఉంటాయి, కానీ అవి పని చెయ్యవు అని నిర్ణయించాడు అనుకోండి. కన్ను ఉంటుంది, చూడదు. ముక్కు ఉంటుంది, వాసన చెప్పదు. చెవి ఉంటుంది, వినదు. నాలుక ఉంటుంది, రుచి చెప్పదు. చర్మం ఉంటుంది, స్పర్శ చెప్పదు. ఉండడం ఉంటాయి. 1 గంట సేపు ఇవి పని చెయ్యవు అని భగవంతుడు అన్నాడు అనుకోండి. మీకు కంటి ముందు ఎదురుగుండా వచ్చి వెంకటేశ్వర స్వామి వారు నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు, సుఖదుఖములు లేవు. చెవి దగ్గరికి వచ్చి వీణ వాయించినా మీకు తెలియదు, పెద్ద పిడుగు శబ్దం వచ్చినా మీకు తెలియదు, సుఖదుఖములు లేవు. ముక్కు దగ్గర మల్లె పువ్వు చెండు పెట్టినా తెలియదు, కుక్క కళేబరం మించి దుర్వాసన వచ్చినా తెలియదు, కత్తి పెట్టి చర్మాన్ని కోసేసినా తెలియదు, చందనం పూసినా తెలియదు. ఎందుకనంటే చర్మానికి స్పర్శశక్తి లేదు. నాలుక మీద నిప్పు కడిక పెట్టినా తెలియదు, తిరుపతి లడ్డూ పెట్టినా తెలియదు. ఈ 5 ఇంద్రియములు పనిచేస్తున్నంతసేపే సుఖము కానీ దుఃఖము కానీ ఉంటుంది. ఈ 5 ఇంద్రియములు పని చెయ్యకపోతే సుఖదుఖములన్న మాట లేనే లేవు. ఈ 5 ఇంద్రియములు పనిచేసేటట్టు చేసేది ఒక పెద్ద దీపం ఒకటి లోపల వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం యొక్క కాంతి పడి ఇవన్నీ పనిచేస్తుంటాయి.